అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యసభ సభ్యత్వాలపై ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. రాజ్యసభ సభ్యత్వాలంటే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన రాజ్యసభ కోటా సభ్యులు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకే అన్ని రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అపోజిషన్ పార్టీ బాగా బలంగా ఉన్నట్టయితే అపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా 1-2 వచ్చే సందర్భాలు ఉంటాయి ఈ రాజ్యసభ స్థానాలు. అలాంటిది గతంలో 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం అన్ని రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీ పార్టీకే వచ్చినాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు లోకల్గా ఉన్న కొంతమందికి, నాన్ లోకల్గా ఉన్న నిరంజన్ రెడ్డి అడ్వకేట్ ఆదిలాబాద్ జిల్లా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించిన అతను నాన్ లోకల్ అతనికి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు తెలంగాణ అతనికి అంతేకాకుండా మెడికల్ కంపెనీ ఓనర్ అయిన హెట్రో డ్రగ్స్ ఆయనకి కూడా ఒకటి ఇచ్చిన, ఆయనది కూడా ఖమ్మం జిల్లా. అది కాకుండా రిలయన్స్ కంపెనీ రికమెండేషన్, ముఖేష్ అంబానీ రికమెండేషన్తో ఆయనకి ఒకటి ఇచ్చాడు. ఇట్లా పక్క రాష్ట్రాలకు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇదే సాంప్రదాయం గతంలో కూడా 14 నుంచి కూడా 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ మిత్రులకి 1-2 సందర్భాల్లో ఇవ్వటం జరిగింది. ఇది ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంది. అంటే గతంలో పూర్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఢిల్లీ వాళ్ళలో, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళలో, లేదా పక్క రాష్ట్రం వాళ్ళ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య ఆయనకి ఆయన రిజైన్ చేసింది. మళ్ళీ ఆయనకి బీజేపీ పార్టీ మార్చారు. వైసీపీ నుంచి బీజేపీ పార్టీ మార్చి బీజేపీ కోటాలో ఆర్ కృష్ణకి ఇచ్చారు. ఈ రాజ్యసభ సభ్యులకు వచ్చే డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు దేశంలో ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు వాళ్ళు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేట్ చేస్తారు. ఆయనకు వచ్చే సంవత్సరానికి రాజ్యసభ సభ్యులకు వచ్చే 5-6 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు? ఆయన ఇండియాలో ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఖర్చు పెట్టరు కదా. ఆయన తెలిసిందంతా తెలంగాణ రాష్ట్రాల్లో ఖర్చు పెడతారు, లేదా కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడతారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు ఖర్చు పెడతారు. ఈ విధంగా ఖర్చు పెట్టడం వల్ల రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కోల్పోతారు. లోకల్గా ఉన్న వ్యక్తులకి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వకపోతే ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకు వచ్చే కోటా డబ్బులు వివిధ రాష్ట్రాలకు కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు రాజ్యసభ సభ్యుడు అనేవాళ్ళు దేశం మొత్తం మీద ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు వాళ్ళ డబ్బుల్ని. ఆ వెసులుబాటు ఉండటం వల్ల లోకల్గా ఉన్న రాష్ట్రాల నుంచి రిప్రజెంటేట్ చేసినా అక్కడ నిధులు ఖర్చు పెట్టకపోతే వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఖర్చు పెట్టుకుంటే ఆ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది అనేది మనం ఈ ఉద్దేశం చెప్పడం యొక్క ఉద్దేశం. కాబట్టి పక్క రాష్ట్ర వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వటం వలన వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టాల్సిన నిధులు వేరే ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం వల్ల ఆ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రం నుంచి రాజ్యసభ మెంబర్లుగా పెడతాం వలన ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టాల్సిన నిధులు పక్క రాష్ట్రాలకు కూడా కొంత అమౌంట్ ఖర్చు పెడతాం వలన మనకి నష్టం జరుగుతుంది అనేది ఈ ఉద్దేశంగా ఈ వీడియో చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ పీపుల్నే రాజ్యసభ సభ్యులుగా కూడా పంపిస్తే మంచిది అనేది ఈ ఉద్దేశంతో చెప్తా ఉన్నాం ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.